గత 2 సంవత్సరాలుగా చెట్లు ఆకులన్నీ పసుపు రంగులో ఉన్నాయి. ఇప్పుడు మేము కోకోమాక్స్ వేసిన తర్వాత చెట్టు పై భాగంలో ఉన్న ఆకులను చూడండి, అవన్నీ ఆరోగ్యకరమైన ఆకుపచ్చ రంగులోకి మారాయి. కోకోమాక్స్ వేసిన తర్వాతే ఈ మార్పు జరిగింది. చెట్టుపై ఉన్న కొబ్బరికాయలన్నీ రాలిపోయాయి, ఆకులన్నీ వాడిపోయి రాలిపోయాయి. కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాతే అది సాధారణమైంది. కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత చెట్టు బాగా పెరగడం ప్రారంభించింది. అనేక చెట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు కొబ్బరికాయలు బాగా దిగుబడి ఇవ్వడం ప్రారంభించాయి. హలో, నా పేరు షాబు. నేను కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నివసిస్తున్నాను. నేను డొమినిక్ అబ్రహం యాజమాన్యంలోని తోటను జాగ్రత్తగా చూసుకుంటాను. మొత్తం భూమి 1 ఎకరం 87 సెంట్లు. 100 వక్క చెట్లు ఉన్నాయి. 45 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లకు చాలా సమస్యలు ఉన్నాయి. అప్పుడు మేము కోకోమాక్స్ వాడటం ప్రారంభించాము. ఈ మందు వేసిన తర్వాత మేము చాలా మార్పులను చూశాము. అదేవిధంగా మేము అరటి చెట్లు నాటాము. 550 వక్క చెట్లు, 250 చిన్న మొక్కలు నాటారు. కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత చాలా మెరుగుదలలు కనిపించాయి. 45 పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. అవి బాగా దెబ్బతిన్నాయి. ఆకులన్నీ ఎండిపోయి పూర్తిగా రాలిపోయాయి. నేను కోకోమాక్స్ ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత ప్రతిదీ సాధారణ స్థితికి వచ్చింది. కొబ్బరి చెట్లకు అంటుకున్న కొబ్బరికాయలన్నీ రాలిపోయాయి. ఆకులు కూడా రాలిపోయాయి. కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. ఈ ఎరువు పేరు ఎపీకేఎస్ ఆర్గానిక్స్ నుండి కోకోమాక్స్. యజమాని మొదట కోకోమాక్స్ కొని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను దానిని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత ప్రతిదీ మెరుగుపడింది. నేను 1 లీటరు కోకోమాక్స్ను 10 లీటర్ల నీటితో కలిపి అన్ని చెట్ల వేర్ల చుట్టూ పోశాను. అలా మేము దానిని ఉపయోగించడం ప్రారంభించాము. ప్రారంభంలో కొబ్బరి చెట్లలో చిన్న మార్పులు కనిపించాయి. తరువాత అన్ని ఆకులు ఆకుపచ్చగా మారాయి. కొబ్బరి చెట్లలో మంచి పురోగతి ఉంది. నేను 6 నెలలుగా కోకోమాక్స్ ఉపయోగిస్తున్నాను. మేము స్ప్రింక్లర్ వ్యవస్థ ద్వారా నీటిని అందిస్తున్నాము. సంవత్సరానికి ఒకసారి మేము కొబ్బరి చెట్లకు ఎరువుగా ఆవు పేడ, వేప పిడక, నువ్వుల పొడి వేస్తాము. మేము ఇక్కడ ఎటువంటి కలుపు నివారణ మందులను ఉపయోగించము. గడ్డికోసే యంత్రాన్ని ఉపయోగించి భూమిని దున్నుతాము. మేము ఎటువంటి రసాయన ఎరువులను ఉపయోగించము. దీనిని వేసిన తర్వాత చెట్లు బాగా పెరగడం ప్రారంభించాయి. కొబ్బరి చెట్లు కూడా కొబ్బరిని సరిగ్గా ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. 2 సంవత్సరాలుగా అన్ని ఆకులు పసుపు రంగులో ఉన్నాయి. మొత్తం చెట్టు పసుపు రంగులో కనిపించింది. ఇప్పుడు కోకోమాక్స్ వేసిన తర్వాత చెట్టు పై భాగంలో ఉన్న ఆకులను మీరు చూస్తే అవన్నీ ఆరోగ్యకరమైన ఆకుపచ్చగా మారాయని మీరు చూడవచ్చు. కోకోమాక్స్ ఉపయోగించిన అన్ని కొబ్బరి చెట్లు ఆకుపచ్చగా మారాయి. ఈ మార్పు కోకోమాక్స్ వేసిన తర్వాతే జరిగింది. కలుపు మొక్కలను నియంత్రించడానికి మేము కొత్త మల్చింగ్ షీట్ వేశాము. కలుపు మొక్కలను నియంత్రించడానికి మొత్తం ప్రాంతంలో మల్చింగ్ షీట్లను విస్తరించడం నా ప్రణాళిక.